గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఐ స్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరండి శోభ. మాది భద్రాద్రం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మనుగూరు అండి. నా అప్లైనర్ గారు వచ్చేసి చింతల రాజు గారు అండి. నాది ఐఎస్ఎం నెంబర్ వచ్చేసి 95740554 అండి. ఈరోజు మీకు మనం ఎలా ఐడి లాగిన్ చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి. ఈరోజు మనము ఎలా ఐడి లాగిన్ చేసుకుందామని తెలుసుకుందామండి. మనం వచ్చేసి గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మనం ఏం చేయాలి, గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి ismart.in.net లాగిన్ అనేస్తే ఇలా వస్తుందండి స్క్రీన్. ఇలా వచ్చాక మనం ఏం చేయాలంటే మన ఐడి నెంబర్ అనేది లాగిన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఐడి నెంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఐడి నెంబర్ సెలెక్ట్ అయ్యాక మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు రెఫరల్ లింక్ పంపించాలండి. మనం ఎవరికన్నా మన రెఫరల్ లింక్ ఏందనేది పంపించాలి. ఇదండి మన రెఫరల్ లింకు. వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్ మన రెఫరల్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాండి. ఇప్పుడు మనము దీన్ని టచ్ చేసుకోవాలి సార్. ఇది మన రెఫరల్ సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. ఇక్కడ ఏమైనా ఉండాలని శోభా బోనేని అని వచ్చింది సార్. ఇది నా రెఫరల్ నెంబర్, ఐఎస్ఎం నెంబర్ సార్ నాది ఇది. ఇప్పుడు పిన్ సార్. పిన్లోకి వెళ్ళాలంటే మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళాలి సార్. మన అప్లైనర్ గారు మనకి వాట్సాప్లో పిన్ పంపిస్తారు సార్. ఇక్కడ పిన్ ఉన్నది సార్. ఈ పిన్ను మనం కాపీ చేసుకోవాలి సార్. కాపీ చేసుకొని మళ్ళీ మనము క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ పిన్ను పేస్ట్ చేయాలి. ఓకే, ఎంత పిన్ అనేది ఇలా చూసుకోవాలి. 999. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ సార్. యూజర్ నేమ్ బియామణి AMANI బియామణి. మొబైల్ నెంబర్ వచ్చేసి 9705151777013 అండి. ఇది మొబైల్ నెంబర్ అండి. సెలెక్ట్ కంట్రీ అండి. సెలెక్ట్ కంట్రీ. మొబైల్ నెంబర్ ఇక్కడ కూడా ఎక్స్క్యూజ్ అంటున్నదండి. అంటే ఇది నెంబరు 5 మెంబర్స్కి అయిపోయింది యూజ్ చేసిండ్రు. వేరే నెంబర్ పెట్టుకోమని చెప్తున్నదండి. వేరే నెంబర్ పెట్టుకోమంటే 9709959. ఇది కూడా 5 మెంబర్స్కి అయిపోయింది. 12209014914114122 ఇండియా తెలంగాణ. సెలెక్ట్ క్యాపిటల్ సిటీ హైదరాబాదు. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ భద్రాద్రి కొత్తగూడెం. సెలెక్ట్ మండలు మనుగూరు మండలం అండి. మనుగూరు. సెలెక్ట్ విలేజ్ పివి కాలనీ. అదర్ విలేజ్ పివి కాలనీ అనేది అక్కడ లేదు కాబట్టి మనం ఎంటర్ విలేజ్ నేమ్ అని ఇక్కడ చేసుకుందామండి. పివి కాలనీ అండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అండి 12345 అండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే పెట్టుకోవాలండి, 12345. ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనము, కన్ఫర్మా కాదా, ఏదైనా మిస్టేక్ ఉందా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఉంది, కరెక్టే చూపిస్తున్నది కాబట్టి ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరి ఐడి అయితే వేసామో వాళ్ళకి వాట్సాప్లోకి వెళ్ళి పంపించాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఐడి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అనేది చెప్పాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.